ఎల్బీ నగర్లోని రంగారెడ్డి జిల్లా కోర్టు సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నూతనంగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావును ఘనంగా సన్మానించిన రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాదులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాదులకు అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. వెల్ఫేర్ ఫండ్ లో భాగంగా న్యాయవాదులకు బార్ అసోసియేషన్ కు 50 కోట్ల రూపాయలతో కూడిన మ్యాచింగ్ గ్రాంట్ నిధులు ఇవ్వాలని కోరారు. కోర్టులో పెద్ద ఎత్తున న్యాయవాది సంఘము బార్ అసోసియేషను మరి ప్రతాప్ రెడ్డి గారు అధ్యక్షులు, మరి వారు ఒక కార్యదర్శి కార్తిక్, అదేవిధంగా ఇతరులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ నాకు స్వాగతం పలికారు. దాదాపు హైదరాబాద్లో ఉన్నటువంటి బార్ అసోసియేషన్, తెలంగాణలో ఉన్న బార్ అసోసియేషన్లో రంగారెడ్డి కోర్టు చాలా పెద్ద బారు. ఇక్కడ న్యాయవాదులు వారి చూపెట్టే ప్రేమ, స్నేహశీలిత, దానికి నేను నమస్కరిస్తున్నాను. నిజంగా ఈరోజు న్యాయవాది వృత్తిలో ఉన్నటువంటి ఒక న్యాయవాదులకు అనేక సమస్యలు ఉన్నాయి. మరి ఆ సమస్యల గురించి కూడా ఇక్కడ చర్చించడం జరిగింది. నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్, అడ్వకేట్ల ఒక భద్రత సంబంధించిన దాంట్లో ఆ చట్టాన్ని తీసుకొని రావాలి. గతంలో మా పార్టీ తరఫు నుంచి మీ గవర్నర్ గారికి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. నేను మరొకసారి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. చాలామంది అడ్వకేట్ల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది అడ్వకేట్లని మర్డర్ కూడా చేయడం జరిగింది. అడ్వకేట్లకు ఒక భద్రత కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఒక చట్టం మాత్రమే కలిగిస్తుంది. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. మరి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని వినమ్రంగా కోరుతా ఉన్నాను. చాలామంది 55,000 మంది న్యాయవాదులు ఉన్నటువంటి తెలంగాణలో ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ చాలా అవసరం అని చెప్పేసి కోరుతూ, మరి వెల్ఫేర్ ఫండ్లో కూడా ఈరోజు బార్ కౌన్సిల్ ఇచ్చినటువంటి ఒక ఏదైతే రాశి ఉందో దానికి మ్యాచింగ్ గ్రాంట్ కూడా ప్రభుత్వం ఇస్తే బాగుంటుంది. వెల్ఫేర్ ట్రస్ట్లో 100 కోట్లు గత ప్రభుత్వం పెట్టిందని చెప్పారు. మళ్ళీ 100 కోట్లు ఉన్నటువంటి ఒక ఏదైతే వడ్డీ ఉందో ఆ వడ్డీ మెడికల్ క్లెయిమ్స్కు వాడుతూ ఉన్నారు. మరి దాంతోనే ఒక మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఈ ప్రభుత్వం కూడా 50 కోట్లు 100 కోట్లు ఇస్తే దాన్ని కలిపితే ఈ వెల్ఫేర్ ఫండ్ ఏదైతే అమౌంట్ ఇస్తుందో బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ దానికి మ్యాచింగ్ గ్రాంట్గా ఇస్తే అడ్వకేట్లకు మంచి జరుగుతుందని చెప్పేసి కూడా ఈ విషయంలో నేను మళ్ళీ అతి త్వరలోనే రేవంత్ రెడ్డి గారికి నేను, ఎందుకంటే వారే లా మినిస్టర్ కాబట్టి వారికి నేను ఉత్తరం కూడా రాస్తాను.